రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఏలూరు జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈ శుభ సందర్భంగా మా అన్నయ్య, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారికి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి, నన్ను ఎంతగానో ఆదరించిన మా 12వ డివిజన్ ప్రజల అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇట్లు డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, ఏలూరు 12 డివిజన్ కార్పొరేటర్. ఏలూరు డిప్యూటీ మేయర్ గారు మేనకోడలు మాట్లాడుతున్నాను. గంగనమ్మ జాతర కానీ ముఖ్యంగా నేను నిన్న రాత్రి చెన్నై నుంచి రావడం జరిగింది. అందరికీ జాతర శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుందండి. అయిందండి, దర్శనం కూడా బాగా అయింది. 3 లక్షల మంది జనాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ అందరూ బాగా ఉండాలి, చల్లగా దీవించాలని కోరుకున్నాము. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. దీని నుంచి ఇంకా ఇంకా మంచివి రావాలని. వైభవాలు చెప్పడానికి నిజంగా మాటలు రావట్లేదు. అందులో ఎక్కువ సంతోషం కలిగించింది కర్రి శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్ గా ఎలక్ట్ అవ్వటము మాకు చాలా ఆనందం కలిగించిందండి. అది ఆయనకి ఇది సమున్నతమైన పదవి అని నేను అనుకుంటున్నానండి. పదవి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు ఈ జాతరకి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి చాలా బాగా జరుపుకున్నారు. అలాగే దర్శనం కూడా చేయండి. అందరికీ అభినందనలు. ఏలూరు జాతరకి ఇచ్చేసినటువంటి అశేష భక్త జనాలకి అందరూ కూడా మా స్వాగత నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అంత అత్యంత వైభవంగా జరిగే జాతర ఏలూరు జాతర. మరి ఈ ఏలూరు జాతర గత 3 నెలల నుంచి ముడుపు కట్టి ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి ఆశీస్సులతోని మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా పొందుతున్నారు. మరి ఈ జాతరకి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి తరఫున మరి గౌరవ మేయర్ గారు నూర్జహాన్ బేగం గారి తరఫున మా తరఫున మా బంధువుల తరఫున అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.